హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కలశాస్ కిచెన్. ఈరోజు వీడియోలో పాయసంని ఎప్పుడు చేసినా ఒకే టేస్ట్ వచ్చే విధంగా కొత్తగా డిఫరెంట్ స్టైల్లో షేర్ చేస్తున్నాను. మీరు ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలానే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. నేను ఒక పాన్ పెట్టేసుకొని అప్రాక్సిమేట్గా ఒక చిన్న కప్కి నెయ్యిని యాడ్ చేసుకుంటున్నానండి ప్యాన్లో. మీరు టీ స్పూన్స్తో తెలియాలంటే ఒక 5 నుంచి 6 టీ స్పూన్లు వేసుకోండి. నేను ఇక్కడ నెయ్యిని గాజు సీసాలో అంటే బాటిల్లో స్టోర్ చేసుకుంటున్నాను. పాడవకుండా ఎన్ని రోజులైనా ఫ్రెష్గా ఉంటుంది. నెయ్యి కాస్త హీట్ అయిన తర్వాత ఇక్కడ కట్ చేసి పెట్టుకున్న ఎండు కొబ్బరి ముక్కలు, కట్ చేసి పెట్టుకున్న జీడిపప్పు, అలానే కట్ చేసి పెట్టుకున్న బాదం పప్పులను వేసుకొని నెయ్యిలో కలర్ చేంజ్ అయ్యే వరకు వేపుకోవాలి. ఈ విధంగా కలర్ చేంజ్ అయితే సరిపోతుంది. ఇప్పుడు వీటిని నెయ్యి నుంచి సెపరేట్ చేసేసుకొని కొన్ని ఎండు ద్రాక్షల్ని కూడా వేసేసుకొని ఫ్రై చేసుకున్నాక వీటిని కూడా సెపరేట్ చేసేసుకోవాలి. తర్వాత ఇక్కడ చూపిస్తున్న కప్తో 2 కప్పుల సేమియాని ఇదే నెయ్యిలోకి వేసేసుకొని బాగా బ్రౌన్ కలర్లోకి వేగిపోయేదాకా వేపుకోవాలి. ఇక్కడ నేను 1 టీ స్పూన్ గసగసాలని యాడ్ చేస్తున్నాను, అంటే పాపీ సీడ్స్ అండి. పాపీ సీడ్స్ పాయసంకి మంచి కాంబినేషన్ అండి. నేను 2 కప్పుల సేమియాకి 4 కప్పుల వాటర్ని ఒక బౌల్లో తీసేసుకొని 1 టీ స్పూన్ నెయ్యిని వేసుకొని ఆ వాటర్ని బాయిల్ చేసుకోవాలి. ఇప్పుడు మనం నెయ్యిలో వేపుకున్న డ్రై ఫ్రూట్స్ని ఒక 4 నుంచి 5 ఇలాచీలు వేసుకొని ఇలా కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. వాటర్ ఇలా బాయిల్ అవుతున్నప్పుడు మనం ఘీలో రోస్ట్ చేసి పెట్టుకున్న సేమియాని ఈ వాటర్లోకి వేసేసుకొని ఉడికించుకోవాలండి. మనం వాటర్ని బాయిల్ చేసేటప్పుడు నెయ్యిని వేసాం కదా, నెయ్యి వేయడం వల్ల సేమియా ముద్ద ముద్దగా అవ్వకుండా ఇలా పొడి పొడిగా అవుతుంది. ఇలా సేమియా ఉడికిపోయిన తర్వాత పక్కన పెట్టేసుకొని ఈ స్టవ్ మీద ఒక బౌల్ పెట్టుకొని 1 లీటర్ పాలు, అందులోకి 1 గ్లాస్ వాటర్ని వేసుకొని బాయిల్ చేసుకోవాలి. చూడండి, సేమియా ఇలా పొడి పొడిగా అవ్వాలి. తర్వాత మనకి పాలు బాయిల్ అవుతున్నాయి కదా, ఇలా బాయిల్ అయ్యేటప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ పౌడర్ని ఇందులో వేసేసుకొని ఉడికించుకోవాలండి. ఈ ఫ్లేవర్ మొత్తం ఈ పాలకు పట్టాలి. అప్పుడే మనకి పాయసం టేస్ట్ చాలా బాగుంటుందండి. స్మెల్ కానీ టేస్ట్ కానీ ఎక్సలెంట్ ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ నేను 2 కప్పుల సేమియా తీసుకున్నాను కాబట్టి 2 కప్పుల షుగర్ని యాడ్ చేసుకుంటున్నాను. ఎందుకంటే పాయసం స్వీట్గా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. అందుకే నేను 2 కప్పుల సేమియాకి 2 కప్పుల షుగర్ని యాడ్ చేసుకుంటున్నాను. ఇందులోకి పాలని కూడా యాడ్ చేస్తాం కాబట్టి షుగర్ లెవెల్ సరిపోతుంది. చూడండి, పాలు ఈ విధంగా ఈ డ్రై ఫ్రూట్స్, ఎండు కొబ్బరి పొడి ఇవన్నీ వేసుకొని ఉడికించుకుంటే టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుందండి. కావాలంటే మీరు ఏదైనా ఫెస్టివల్స్కి కానీ రిలేటివ్స్ వచ్చినప్పుడు కానీ ట్రై చేయండి. అస్సలు 1 కప్పుకి బదులుగా 2 కప్పులు తాగేసే అంత రుచిగా ఉంటుంది. ఇప్పుడు పాలను ఇందులో వేసేసుకొని ఒక 2 నిమిషాలు అలా మరిగించుకున్న తర్వాత నేను కొన్ని డ్రై ఫ్రూట్స్ని పక్కన తీసి పెట్టుకున్నానండి, వాటిని వేసేసుకున్నాను. అలానే ఎండు ద్రాక్షని కూడా వేసేసుకున్నాను. ఇప్పుడు ఒకసారి ఇలా బాయిల్ అయ్యేటప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసుకోండి. మీరు కూడా ఇదే స్టైల్లో ఇదే పద్ధతిలో తప్పకుండా ట్రై చేసి మీరు టేస్ట్ చేయండి. గెస్ట్లు ఎవరైనా వస్తే వాళ్ళకు కూడా పెట్టండి. ఫెస్టివల్స్కైనా సరే ఇలా ప్రిపేర్ చేసి పెట్టండి. ఏ టైంలో అయినా సరే మీరు ఇదే విధంగా పాయసంని ప్రిపేర్ చేసుకోండి. టేస్ట్ అయితే అస్సలు మర్చిపోలేనంత రుచిగా ఉంటుందండి. తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. లైక్ చేయడం, షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.